హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీసీ. ఒకసారి మదర్ తెరిసా తన ఆశ్రమంలోని పిల్లలకి ఆహారం కొరత ఏర్పడింది. అయితే వాళ్ళకి ఆహారం సమకూర్చడం కోసం విరాళాలు సేకరించాలి అనుకుని ఇక ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి విరాళాలు అడగడం మొదలుపెట్టింది. అప్పుడు ఒక వ్యక్తి మదర్ తెరిసాని చూసి, "నీకు బుద్ధుందా? ఈ మధ్య అందరికీ ఈ విరాళాలు అడగటం ఒక పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. అసలు నిజంగా అవసరం ఉందో లేదో కూడా తెలవట్లేదు. ఈ ఇ ఇలా అడగటం నీకేమన్నా భావ్యంగా ఉందా? ఇలా బెచ్చమెత్తుకోవటానికి నీకు బుద్ధి లేదా?" అని చెప్పేసి రకరకాలుగా ఆమెని తిట్టి, ఇక చివరికి ఆమె మొహం మీద ఉమ్ము గూడా వేశాడు. అయితే ఇక అప్పుడు మదర్ తెరిసా ఆ ఉమ్మిని ఒక చేత్తో తుడుచుకొని, "అయ్యా! మీరు ఒక చేతిలో నాకు ఉమ్ముని విరాళంగా వేశారు. మరి అనాథ పిల్లల ఆహారం కోసం ఈ చేతిలో మీకు తోచిన సహాయాన్ని చేయండి. విరాళం ఇవ్వండి" అని అంది. అప్పుడు ఇదంతా గమనిస్తున్న ఆ పక్కనే ఉన్న వ్యక్తి మదర్ తెరిసా దగ్గరకొచ్చి, "అమ్మా, మీరసలు ఆ వ్యక్తి అంత ఘోరంగా మిమ్మల్ని దూషించి, మీ మొఖం మీద ఉమ్మేసినా గూడా మీరు అసలు బాధపడలేదా? హర్ట్ అవ్వలేదా?" అని అంటాడు. అప్పుడు మదర్ తెరిసా అంటది, "నాయనా, ఏ పర్పస్ లేని వాళ్ళే హర్ట్ అవుతారు. నాకొక పర్పస్ ఉంది. అనాథ పిల్లలకి నేను ఆహారాన్ని అందించాలి, సమకూర్చాలి. అందుకే నాకు ఏ విధమైన బాధ కలగలేదు. నేను హర్ట్ అవ్వలేదు" అని చెప్పింది. ఇంకా మాటి మాటికి హర్ట్ అయ్యే వాళ్ళకి ఏ పర్పసు ఉండదు. పర్పస్‌ని సాధించాలనే ప్రాసెస్ కూడా ఉండదు. వాళ్ళు ఫాల్స్ ప్రెస్టీజ్‌నే రియల్ ప్రెస్టీజ్‌గా భావిస్తారు అని మదర్ తెరిసా అన్నారు. ఎంతో చక్కని మోరల్ ఉన్న ఈ సంఘటన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకి షేర్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు.